ఇన్సైడ్ టెంపుల్ అనమాట. సరేనా, ఇది మనము చూడండి చంద్రగిరి కోట రాజామహల్లో ఇన్సైడ్ అనమాట. ఇదంతా లోపల ఉన్న మనకి ఏదైతే ఇందాక మనం చూసామో ఖడ్గములు, అదే ఆయుధాలు, అదే శిల్పాలు ఆ కాలంలో విజయనగర కాలంలో అంటే ఇది డెవలప్ చేసినటువంటి ఇక్కడ చూడొచ్చు. ఈ స్కల్ప్చర్ అంతా మనం చూడొచ్చు, శిల్పాలంతా తిరుమంగై హల్వార్ ఇక్కడ. ఓకే, తర్వాత విష్ణుమూర్తి ఇక్కడ, తర్వాత బ్రహ్మ. ఇదంతా స్కల్ప్చర్ అంతా అప్పుడు డెవలప్ చేసింది. తర్వాత సూర్యదేవుడు చూడండి, యాగంటి విభాగము, తర్వాత అల్వారు చూడండి. ఇదంతా విజయనగర, అదే మనము ఏదైతే మనం చెప్పుకున్నాము ఇందాక విజయనగర కింగ్డంలో ఇదంతా డెవలప్ చేసినారు అని చెప్పుకున్నాం కదా, అల్వారు. ఇది స్కల్ప్చర్ చూడండి, ఎంత అంటే అప్పట్లో ఉన్న రాతి కట్టడాలకి మనకు ఇది నిదర్శనం అన్నమాట. చూడండి, ఇక్కడ చూస్తే మనము వీరగల్లు మనం చూడొచ్చు. వీరగల్లు, సూర్యుడు, నెక్స్ట్ రాముడు సీత చూడండి, రామాండ్ సీత, శ్రీదేవి. సరేనా, శ్రీదేవి, భూదేవి. మనం పేర్లు కానీ చూడొచ్చు కింద. అంటే ఉమామహేశ్వరుడు, అండ్ అలాగే శివుడు చూడండి. మనకి ఇంకా చూస్తే వీరభద్రస్వామి ఇంకా చూడండి, ఇట్లా ఇంకా సైట్ ఇదంతా. ఇంకా ఇది అవుట్ సైడ్ ఒక డోర్ ఉంది. ఇంకా పైన ఇది పైకి వెళ్తే ఇలా ఉంటుంది. మనం ఇలాగే వెళ్ళచ్చు. మనం ఇలాగే వెళ్తే ఇక్కడ చూడండి సూర్యదేవుడు. యాక్చువల్గా అంత క్లారిటీ లేదు. రాహువు, బృహస్పతి, చంద్రుడు, శని. మనకి చూస్తే దాదాపు హిందూ దేవుళ్ళంతా మనకి ఇక్కడే కవర్ అవుతారు. కేతువు, శుక్రుడు, మరి నవగ్రహంలు అన్నీ ఉన్నాయి ఇక్కడేనా. మరి ఇక్కడ వెళ్తే ఇక్కడ చూడండి, బయట చూడండి, బయట కనపడదు. ఇందాక మనం చూసాం కదా, ఇందాక వీడియోలో మనం చేసాము. ఇది బయట అనమాట. అది కోనేరు మనకు కనపడుతుంది. చూడండి కోనేరు చూడండి. తర్వాత అలాగే చూడండి, ఇక్కడ ఇలా ఉంటుంది. చూడండి భక్తుడు అంట ఇలా ఉంది. శునకముడు అంట, డాగు. పాత్ర చూడండి, అప్పటి కాలంలో పాత్ర ఎలా ఉందో, రాతి అంటే స్టోన్ రాతి పాత్ర. కాళీయ మర్దన, ఇంకా హల్వారు. అలాగే చూడొచ్చు, అవుట్ సైడ్ ఇలా చూడొచ్చు. ఇదంతా చంద్రగిరి ఫోర్ట్ అనమాట. ఇవి చూడండి ఫిరంగి గుళ్ళు. మనం ఏదైతే బాహుబలి సినిమాలో చూసాం కదా, ఇదంతా ఎక్స్కవేటెడ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏదైతే త్రవ్వకాలలో లభించాయో అవన్నీ ఇక్కడ భద్రపరిచారు. చంద్రగిరి కోట ఏదైతే ఉందో శ్రీకృష్ణదేవరాయ పరిపాలించిన ఈ చంద్రగిరి కోటలో మనం ఇన్సైడ్ లోపల ఉన్న ఆబ్జెక్ట్స్, ఇక్కడ ఉన్న స్కల్ప్చర్ శిల్పాలు, అలాగే అదే ఆయుధాలు, ఖడ్గములు, ఇవన్నీ చూసాము. ఇప్పుడు చూస్తే కెనాన్ షాట్స్, ఫిరంగి గుళ్ళు అనమాట. తోఫాకే గోలే అంటారు హిందీలో వీటిని. స్టక్కో ఫ్రాగ్మెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. చూడండి ఫిరంగి గుళ్ళు మనం ఏదైతే బాహుబలి సినిమాలో చూస్తామో, అంటే యాక్చువల్గా అది పెద్దది అవ్వచ్చు, కానీ ఇక్కడ చూస్తే స్మాల్ అంటే ఒక స్మాల్ నుంచి బిగ్ వరకు అన్నీ మనకు చూడొచ్చు మనం ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ పాత్రలు చూడొచ్చు. పాత్రలు చూడండి ఎంత బాగుందో చూడండి.
మీరు దీన్ని చాలా చూసి ఇష్టపడతారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఐ హోప్ నేను ఆశిస్తున్నాను. చాలా కష్టపడి చేశాను. ఇక్కడ చూడండి భైరవుడు, కాళికామాత, అలాగే భైరవుడు. ఇంకా చూస్తే డాక్యుమెంటరీ గ్యాలరీ అంట చూడండి. చూడండి ఇదంతా ఏంటంటే దాదాపు ఇది చూడండి ఎక్స్కవేటెడ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇది మిర్రర్, అంటే ఆ కాలంలో ఉన్న మిర్రర్స్ ఎలా ఉన్నాయి చూడండి. మనం కింద చూడొచ్చు, బోత్ రెండు ఉన్నాయి కదా, రెండు మిర్రర్స్ ఎలా ఉన్నాయి చూడండి. పైన చూడండి మనకు అంటే ఒక ఏమో అంటారు, అంటే అప్పట్లో ఉన్న మనకి బోన్స్ బయటపడ్డాయి చూడండి. అక్కడ ఇనుము అదేదో ఉంది, అది ఐటమ్ నాకేమో తెలీదు. రైట్ సైడ్లో ఏమో ఉంది, బట్ ఇవి చూడొచ్చు మనము. పాటరీ అనమాట. అంటే మనం వీటి చదవచ్చు హిస్టారికల్ పాట్, అంటే కుండలు అనమాట. అప్పట్లో చేసిన కుండలు మనకు ఇక్కడ భద్రపరిచారు తీసుకొచ్చి. చూడండి కింద అంతా కనపడతాయి. అదిగోండి టూల్స్ చూడండి, రాయిళ్ళు అంటే స్టోన్స్ అప్పుడు మనకి యూజ్ చేస్తున్నట్టు. ఇదంతా మనకు అబ్జర్వ్ చేయొచ్చు మెడివల్ ఇండియాలో మనకి ఇదంతా డెవలప్ చేశారు. మనకి ఏదైతే నేను ఇందాక చెప్పానో కృష్ణదేవరాయల అదే రాజు ఎంత ఘనమైన వాడో మనకి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయనకి భక్తి అనేది, ఆయన శివుడు, అన్నపూర్ణదేవి, వినాయకుడు భిక్షాటన చేసేది ఉంది. అదేమో భిక్షాటన అంటే నాకు అర్థం తెలియదు. చూడండి ఇక్కడ రైటింగ్స్ చూడండి ఆ కాలంలో ఇది. అప్పుడు అదంతా మనకి ఏదో రాశారు ఇక్కడంతా వీటి గురించి, పేపర్స్ అంతా చూడండి. మీకు అంత క్లారిటీ కనపడకపోవచ్చు, కానీ మనం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అప్పట్లో రాసిన రాతలు, అప్పట్లో రైటింగ్స్, అప్పట్లో పొందపరిచినటువంటి ఇవన్నీ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇదంతా నెక్స్ట్ ఇక్కడ ఒక పైకి వెళ్ళడానికి ఇది చూడండి, ఇక్కడ దారి ఉంది. ఇక్కడ చూడండి పీకాక్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అప్పట్లో చెక్కారు ఇది పీకాకు. అది చూడండి చెక్క విగ్రహం అంట, ఇది వుడ్ కార్వింగ్ అనమాట. ఇది అంటే చెక్కతో చేశారు నెమల్ని, ఎంత బాగుందో చూడండి. మనం ఏదైతే చెప్పుకున్నామో ఇందాక 11th సెంచరీ అనమాట. 11th సెంచరీ ఏడీలో ఎవరైతే యాదవ నాయుడు ఇక్కడ మనకు, అంటే ఇది బిగినింగ్లో వాళ్ళే ఇక్కడ నుంచి పరిపాలించారని చెప్తుంది మనకి హిస్టరీ. తర్వాత విజయనగర కింగ్డమ్ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు మనకి దీన్ని ఇక్కడ నుంచి పరిపాలన, అంటే ఇక్కడ దీన్ని రాజధానిగా చేసుకొని, అంటే ఇక్కడ నుంచి రాజధాని కాదు, ఇక్కడ నుంచి పరిపాలించినట్లుగా మనకి హిస్టరీ చెప్తుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చెప్తుంది. మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, బయట కొండలు చూడండి, బయట కొండలంతా మనం చూడొచ్చు. ఎంత చూడండి చుట్టూరు, ఎక్కడి నుంచి కూడా ఎనిమి వచ్చడానికి ఒక ఆస్కారమే లేదు. చూడండి ఫొటోస్ అన్నీ చూడండి, ఈ ఫొటోస్ అంతా ఇదంతా ఎంత అంటే ఇదంతా అప్పట్లో ఉన్నటివి, అంటే పెయింటింగ్స్ అనమాట ఇవి. యాక్చువల్గా ఇవన్నీ భద్రపరిచారు, స్టోన్స్ ఇదంతాను కాలంలో ఉన్నటువంటిది. మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.